హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను క్యారెట్ చట్నీ ప్రిపేర్ చేసి చూపించబోతున్నా అండి. ఇంతకీ మీరు ఎప్పుడైనా క్యారెట్ చట్నీ టేస్ట్ చేశారా? టేస్ట్ చేయకుండా ఉన్నట్టయితే కనుక తప్పకుండా ఈ వీడియో చూసిన తర్వాత ట్రై చేసి టేస్ట్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీ దోశ, ఇడ్లీ, చపాతీ, రైసు ఎందులోకైనా సరే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్. ఈ రెసిపీ వచ్చి నాకు మా అమ్మగారు నేర్పించారనమాట. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి నేను 2 యూజ్ చేస్తున్నాను. మీరు ఏదైనా ఒకటే కూడా కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి కానీ లేదా ఎండుమిర్చి కానీ తీసుకొని ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని అలాగే వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి కూడా వేగిపోయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు కొద్దిగా వేసుకొని వీటన్నిటిని కలిసే విధంగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. ఇందులోనే వాటర్ అనేది ఉంటుంది. ఆ వాటర్కే మనకి క్యారెట్, టొమాటో అనేది కూడా బాగా ఉడికిపోయి మగ్గిపోతాయి. ఇలా మగ్గిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనికి మనం పోపు పెట్టేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ చట్నీ రెడీ అయిపోయినట్టే. సో చూసారు కదండి, ఈ క్యారెట్ చట్నీ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. బాయ్.